సో ఆల్రెడీ మన జర్నీ వచ్చేసి బెంగళూరు టు శ్రీనగర్ వరకు అయితే చూసేశారు. చాలా సేఫ్గా ల్యాండ్ అయిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్మ వ్లాగ్స్. శ్రీనగర్లో వెదర్ మాత్రం కోల్డ్గానే ఉంది, యాజ్ అందరూ చెప్పినట్టు. అంటే వచ్చే ముందు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అండ్ ఆల్. ప్రెసెంట్ అయితే తట్టుకోగలిగే చలి మాత్రం ఉంది, బట్ చూడాలి ఈవినింగ్ ఎలా ఉంటుందో. అండ్ మేం స్టే చేసేది ఎక్కడో చెప్పలేదు కదా, చెప్పేదేముంది, అదేమన్నా మీ ఊరా ఏంది వెళ్ళి మీ ఇంట్లో ఉండడానికి? ఏదైనా రెస్టారెంట్ లో ఉంటారు లేదా గెస్ట్ హౌస్ లో ఉంటారు, అంతే కదా. అబ్బాబా అదే లేండి, రెస్టారెంట్స్ లోనే ఉంటారు. బట్ ఇంత దూరం వచ్చాం కదా, ఏదైనా ఫేమస్ ప్లేస్ లో 1 నైట్ స్టే చేస్తే ఎట్లుంటుంది? ఆల్రెడీ వీడియో చూస్తేనే అర్థమైపోవాలి మీకు మేము ఎక్కడ స్టే చేస్తున్నాం. ఆగండి నేనే చెప్పేస్తాను. ఈ రోజు నైట్ మేము బోట్ హౌస్ లో స్టే చేయబోతున్నాము. బోట్ హౌస్ అంటే నార్మల్ బోట్ హౌస్ కాదు, ఇదొక ఫేమస్ లేక్ విచ్ ఈస్ దాల్ లేక్ అనమాట. ఈ దాల్ లేక్ లోని బోట్ హౌస్ లో ఈ నైట్ మేము స్టే చేయబోతున్నాము. ఆల్రెడీ ప్రీ బుకింగ్ అయితే అయిపోయింది. ఇది మన బడ్జెట్ లోనే ఉంటుందన్నమాట. అంటే ఎక్స్పెన్సివ్ లో కూడా ఉంటాయి, బట్ మన రేంజ్ చూసి బుక్ చేసుకోవచ్చు. మేము ట్రావెలింగ్ ఒక వెహికల్ ఎలా బుక్ చేసుకున్నామో అదే విధంగా బోటింగ్ కూడా ఒక వెహికల్ బుక్ చేసుకున్నాము. అదేలేండి బోట్ బుక్ చేసుకున్నాము. మేము గుర్తుపట్టడం పోయి ఆ బోట్ అతనే మమ్మల్ని గుర్తుపట్టి వచ్చి లగేజ్ అంతా తీసుకొని బోట్ లోకి ఎక్కించారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఈ బోట్ అతను మాత్రం. ఎనీవే లగేజ్ ఎలాగో బోట్ లోకి ఎక్కించేశారు. ఇంకా మేం మాత్రం సెటిల్ అవుతున్నాం అన్నమాట. మనకి మాత్రం వాటర్ ని చూస్తే ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ అనేది వచ్చేస్తుంది. బట్ నాకు మాత్రం చాలా భయం వేస్తుంది, బికాజ్ అది అటు ఇటు ఒరుగుతుంది అనమాట. సర్లేండి, నా ముచ్చట్లు తర్వాత కూడా వినొచ్చు, కానీ ఒక్కసారి దాల్ లేక్ వ్యూ చూసేద్దాం వచ్చేయండి. వ్యూ అయితే చాలా బాగుంది కదా. నాట్ ఓన్లీ వ్యూ, ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా మేమంతా లగేజ్ బోట్ హౌస్లో డ్రాప్ చేసేసి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాం. నాకైతే రెస్ట్ తీసుకోవాలని ఉండే, బట్ ఏం చేస్తాం, అందరితో కలిసి వచ్చాం కదా. సో ఈవినింగ్ ఒక బోట్ రైడ్కి వెళ్దామని చెప్పేసి అన్నారు. ఇంకా సర్లే అని రెడీ అయిపోయాను. ఆల్రెడీ మేము బోట్ బుక్ చేసుకున్నాం అన్నాం కదా, ఆ అంకులే ఇంకా వేరే బోట్ మెంబర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఈచ్ ఫ్యామిలీకి ఒక్కొక్క బోట్ ని అరేంజ్ చేశారనమాట. సో ఇంకా మాదే ఫస్ట్ రైడ్, మా బోట్ అయితే వచ్చేసింది. ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా మాతో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మిగతా బోట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు అయితే అందరం కలిసి ఒకేసారి బయలుదేరదాం అనుకున్నాం, బట్ అవైలబిలిటీ అనేది అన్ని ఒకేసారి దొరకలేదు. అందుకని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు, బట్ మధ్యలో అయితే అందరం కలుస్తాంలేండి. చాలా వరకు వింటూ ఉంటాను ఈవినింగ్ సన్సెట్ అనేది చాలా బాగుంటుందని, బట్ నాకు మాత్రం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా తెలీదు ఈవినింగ్ అనేది ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని. ఎంత మంచి వ్యూ కదా. లైఫ్లో ఇలాంటి బ్యూటిఫుల్ మెమరీస్ లేకపోతే ఎలా చెప్పండి. మీరెవరైనా
శ్రీనగర్ ట్రిప్కి వస్తే దాల్ లేక్లో మాత్రం కంపల్సరీ స్టే చేయండి. అండ్ బోట్ రైడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అసలు అయితే నేను వాయిస్ రికార్డ్ చేశాను, బట్ అక్కడ ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల నేను వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సర్లేండి, ఇప్పటి వరకు అయితే మన గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం మన గురించి పక్కన పెట్టి దాల్ లేక్ గురించి మాట్లాడుకుందామా. నేను మాత్రం ఆ బోట్ రైడ్ చేస్తున్న అంకుల్ని అడిగి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. అదే నేను మీతో షేర్ చేసుకుంటాను. అసలు అయితే ఈ లేక్ ని గోల్డెన్ దాల్ లేక్ అని పిలిచేవారంట. బట్ ఇక్కడున్న పబ్లిక్ టూరిస్ట్ గోల్డెన్ దాల్ లేక్ ని దాల్ లేక్ గా కన్వర్ట్ చేసేసారు. సో అదే రొటీన్ గా దాల్ లేక్ అని నేమ్ పడిపోయిందంట. సో నేను ఇలా వీడియోని రికార్డ్ చేస్తుంటే ఒక అన్న వచ్చి, ఏంటి మీరు వ్లాగరా, ఏ ఛానల్ అని చెప్పేసి తన ఫోన్ ఇచ్చి నా ఛానల్ నేమ్ని టైప్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళారనమాట. నాకు మంచిగా అనిపించింది. నాట్ ఓన్లీ ఈ అన్నయ్య, బట్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి నన్ను చాలా మంది వచ్చి అడిగి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళారు. ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే నేను చాలా భయపడ్డాను, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పబ్లిక్ కానీ వీళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ చాలా ఫ్రెండ్లీగా చాలా కార్డియల్గా ఉంది. సో కళ్ళకు కనిపించేదంతా నిజం కాదు అని నాకు ఈ సినారియోలో ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అర్థమైంది. ఈ అన్నయ్య నాకు ఆల్ ద బెస్ట్ చెప్పి మంచిగా విష్ చేసి వెళ్ళారనమాట. నేను మాత్రం మనసులో ఫుల్ ఖుష్ అయినా. ఎనీవే మనల్ని కూడా గుర్తుపడుతున్నారా బాబు. ఎనీవే ఇంకా మ్యాటర్ లోకి వచ్చేస్తే, ఈ దాల్ లేక్ వాటర్ అనేది ఫ్రెష్ వాటర్ లేక్ అంట. అండ్ ఈ లేక్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ లేక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ చాలా వరకు విజిట్ చేసే ప్లేసెస్ లో ఈ దాల్ లేక్ అనేది మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అని అనొచ్చు. బికాజ్ టూరిస్టులు కానీ లోకల్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ లేక్ ని విజిట్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ ప్లేస్ అంత ఫేమస్ అంటే, అబ్బో దానికో పెద్ద హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇందులో ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది అండ్ షాపింగ్ చేసుకొని ఒక మీనా బజార్ అని ఉందంట. ఇక్కడికి వచ్చాక ఇవంతా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఏంటి బయట ప్రపంచం ఇంత బాగుంటుందా అని అనిపిస్తుంది. అదేంటి అసలు మీరు బయటికే రానట్టు మాట్లాడుతున్నారు? అలా కాదులేండి, నేను ఎక్కువగా ట్రావెలింగ్ అనేది ప్రిఫర్ చేయను, నాకు నచ్చదు అండ్ నాకు పడదన్నమాట. అందుకనే ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళాలంటే నేను 100 సార్లు ఆలోచిస్తాను. సర్లేండి, ఇంకెప్పుడైనా మనం తీరిగ్గా మాట్లాడుకుందాము అసలు ఎందుకు వెళ్ళను ఏంటి కదా అని. బోట్ అయితే చాలా బాగుంది తెలుసా. ఇందులో ఒక బెడ్ అరేంజ్ చేశారు, పిల్లోస్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం ఒక బెడ్షీట్ కూడా ఇచ్చారనమాట. నేను వచ్చే ముందే హర కోసం మాత్రమే జాకెట్ తీసుకొచ్చాను. ఎనీవే చలి అయితే ఉండదు అని, బట్ మా వారైతే ముందే హెచ్చరించారు చలి ఉంటుంది జాకెట్ తీసుకోమని చెప్పేసి. అది కదా ఫ్లోటింగ్ మార్కెట్ చూసారా, ఫ్రూట్స్ అనేవి వెళ్ళిపోతూ ఉన్నాయి. మా వారు చెప్పినప్పుడు వింటే బాగుండు, ఇప్పుడు చలి మాత్రం చంపేస్తుంది. అయినా చెప్పిన మాట వినే రకం కాదు కదా మనం. ఇంకొక మార్కెట్ అయితే మన దగ్గరికే వచ్చేసింది. ఈ చలిలో మాత్రం నాకు ఏది తినాలనిపిస్తలేదు, ఈవెన్ హరక్ కూడా అంట. అందుకని చెప్పేసి అది ఏది వచ్చినా రియాక్ట్ అవ్వట్లేదు. మేమైతే జస్ట్ చిల్ అవుతున్నాం ఈ బోట్ రైడ్ లో.
ఒక రోజంతా రైడ్ చేసినా ఈ దాల్ లేక్ మొత్తం చూడడం అనేది కంప్లీట్ అవ్వదు. ఈ రోజు ఎక్కినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నానన్నమాట. ఏం చేస్తాను చెప్పండి, ఈ అందమైన లొకేషన్ ని చూస్తుంటే నా నోట మాట ఆగట్లేదు. అందుకే కొంచెం సేపు ఏదైనా రీల్ చేద్దామని ఫోన్ చూస్తున్నాను. ఆల్రెడీ పోస్ట్ కూడా చేశాను, మీరు చూసారు కదా. మరి సంగతులు, వీడియో ఎట్లుంది, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ వేయడం మర్చిపోకండి. ఇంకా హరమ కూడా మస్తు అలసిపోయింది రోజంతా జర్నీ చేసి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫర్దర్గా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.